భక్తిరస సంగీత సంస్థ సత్కళా వాహినిలో శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్కళా వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం కనుమూరి సీతాస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రతినిత్యం సంగీత కళాకారులతో భజన, విష్ణు పారాయణాలు, సత్యసాయిబాబా గీతాలు, వివిధ పూజలు, శాత దీపారాధన మరియు నాగన్నదొర నిర్వహణలో చిన్నారులచే సంగీత గానం, వైలెన్ అనంతరం శ్రీ ధన్యకళా నిలయం విశాఖపట్నం వారిచే శ్రీమతి అరుణస్వరూప నిర్వహణలో నృత్యం మరియు కోలాటం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయిబాబా ఆనంద నిలయం వారిచే జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత కళాకారులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్కళా వాహిని నిర్వాహకులు ఇవి కృష్ణమాచార్యులు దంపతులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. 8 రోజుల పాటు చేస్తూ మరి ఇవాళ కార్యక్రమం చక్కగా రసవత్తరంగా సంస్కృతి పాఠశాల వారికి సంగీత కార్యక్రమం, తర్వాత ఢిల్లీ కళానిలయం విశాఖపట్నం వారికి నాట్య కార్యక్రమం ఘనంగా జరిగినవి. ఈ వీటి గురించి కార్యక్రమాల గురించి మా కార్యదర్శి శ్రీ పొన్నం సత్యానంద గారు విషయాలన్నీ తెలుసుకున్నారు. కాబట్టి ఆదివారం వరకు జరిగే కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానిస్తూ స్వామివారి ఉత్సవాల పుట్టపర్తికి మరి మన నివేదనగా మన కాకినాడ నుంచి జరుపుకునే ఈ సాంస్కృతిక వేడుకలకి అందరినీ ఆహ్వానిస్తున్నామండి. అందరూ వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ 23వ తారీఖుని మరి చివరి రోజున సాయిబాబా యొక్క సత్య జయంతి పుట్టినరోజు వేడుకలు, అనంతరం భారతాంజలి సంగీత నృత్య రూపం 50 మంది కళాకారులు సత్యసాయి శత జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారం రోజులు గత 17వ తారీఖు ఆదివారం నుంచి 23వ తారీఖు వచ్చే ఆదివారం వరకు నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం పూజలు, పారాయణాలు, సాయంత్రం సంగీత కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో సుసంపన్నం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ఆ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతున్నాయి. కాకినాడలో ఉన్న సంస్థలు, వివిధ సంస్థల వారు, అలాగే ఇతర ఊళ్ళో ఉన్న సంస్థల వారు కూడా వచ్చి వారి ప్రదర్శన చేస్తున్నారు. సో ఈ సత్కళా వాహిని వేదిక మీద అందరికీ, చిన్నారులకి, పెద్దలకి అందరికీ ఒక మంచి అవకాశం ఉంది. వారి యొక్క నేర్చుకున్నటువంటి వాళ్ళ సంగీత పరిజ్ఞానాన్ని అందరికీ పంచడానికి అందరూ సాయంత్రం ప్రతిరోజు అందరూ వస్తున్నారు, వచ్చి చూస్తున్నారు. వారు వస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన సత్యసాయి శత జయంతి కార్యక్రమాలని నిర్విఘ్నంగా కొనసాగుతున్నట్టు దోహదపడుతున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.